కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టని కాలేజీలు కట్టామని చెప్పి అసలు లేని వాటిని చూపించడానికి వెళ్తున్నాడంటే అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ తీరు ఎట్లా ఉందంటారు? అతనికి పంగనామాల్లాగా 11 సీట్లు ఇచ్చి అతనికి బుద్ధి చెప్పినప్పుడు కానీ ఆ సైకోతత్వం అతనికి పోలేదు. ఎలాగోలా విధ్వంసాన్ని సృష్టించాలి, చేసిన దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం అనేది జగన్కి వెన్నబెట్టిన విద్య అనమాట. ఇప్పుడు 500 కోట్లను పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా 3000 కోట్లతో పార్టీ కార్యాలయం, ప్రతి నియోజకవర్గంలో అతి పెద్ద పార్టీ కార్యాలయం ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ కట్టేసుకున్నాడు. ఈ 17 కాలేజీల్లో చాలా మంది వెళ్ళి అక్కడ పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. పీపీ పద్ధతి అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా బృహత్తరమైనదండి. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పి ఒక పిచ్చి మాటలు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏదో చేసామని చెప్పి బిల్డప్ ఇస్తుంటే లేదా పిచ్చి, నథింగ్ మోర్ దాన్ దట్. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, అలాగే ఋషికొండలో 500 కోట్లతో నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు ఉన్నాయి. ఇక ఆయన ఎక్కడికైనా వస్తున్నాడంటే వాటర్ ట్యాంకులకు లేకపోతే చెట్లకు కూడా రంగులేసే పరిస్థితి నుంచి ఆయన చేసిన పరిపాలన చూసే కదా ప్రజలు తిరస్కరించారు, 11 సీట్లు ఇచ్చారనే కనీస అవగాహన ఆయనకి ఆలోచన కూడా అది లేదండి. అందుకే అది అతనికి సైకో అనే ఊరికే రాలేదు బిరుదు. పక్కా సైకో కాబట్టే ఏం చేయాలో అర్థం కాక తనకి ఇప్పుడు బృహత్తరంగా తీసుకెళ్తున్నారు. డెవలప్మెంట్ అయిపోతుంది, ప్రజలకి ఏ విధంగా అయితే ఉపయోగపడాలన్న దానిలో ప్రతి వాళ్ళు శ్రీకారం చూస్తున్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ. ఆయన చేతగాంతనాన్ని కానీ లేకపోతే లేని దాన్ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రజలకు స్పష్టం. అంటే అక్కడ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తే శంకుస్థాపనలో ఒక 4-5 అడుగుల ఎత్తు గోడలు తప్ప ఎక్కడా కూడా కాలేజీల నిర్మాణం అయితే జరగలేదు. కాస్త పునాదుల మీద కొద్దిగా లేచి 2-3 గదులు కంప్లీట్ చేసిన దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూపించుకున్నారు. మిగిలిన రిమైనింగ్ అన్ని టూ వర్స్ట్ గా ఉన్నాయి. అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. అతను వస్తున్నాడు అంటే అతను తెరలేసుకొని తిరిగేవాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజలు వేడెక్కించి రోడ్డు మీద పెట్టి వాళ్ళని ఇది చేయడానికే వస్తున్నాడు కానీ న్యాయపరంగా అయితే రావట్లేదు. అతను న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ రోజు దళిత డాక్టర్ అయిన సుధాకర్ గారిని ఎందుకు సార్ మాస్క్ అడిగినందుకే కదా అంత వేధించి రోడ్డు మీద ఈడ్చి కొట్టాడు, చంపాడు అతన్ని. అలాంటి వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వస్తాడా? కాదు. ఇది అంతా ప్రజల్లో ఒక వేడిని కల్పించి ప్రజలు తను కూడా అతను చూడడం ఆనందపడ్డారు. అతను ఎప్పుడు అదే గాని పాలన చేస్తాననే వ్యక్తి అయితే ఇలా చేయడు సార్. అక్కడ రుషికొండ అనగా ఇలా తనకాలు పెట్టి ఏంటి సార్ అతను ఏం చేశాడని ఆ రోజు ప్రజల్లోకి వచ్చి ఈ అన్యాయం జరిగిందని నిలబడ్డా సీఎం గా 5 సంవత్సరాలు ఉండి ఎప్పుడు తెరలు కట్టుకొని తిరిగాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక నిజంగా 10th క్లాస్ పిల్లలు మన క్యాపిటల్ ఎక్కడ ఉందమ్మా అంటే చెప్పుకోలేని పరిస్థితి 5 సంవత్సరాలు అనుభవించాం. అలాంటిది ఈ రోజు వచ్చి నేను ఇక్కడ మెడికల్ కాలేజ్ పోలీసులు అంటే పోలీసులు వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోతామంటే పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారైనా అలా నాయకుడు కాదు. వెళ్ళని ప్రజలు తెలుస్తుంది, ప్రజలు తెలుసుకుంటారు అనే వదులుతున్నారు కానీ అదే పోలీస్ పర్మిషన్ ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో బంధించారు. అదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేస్తే లోకేష్ అన్న పాదయాత్రలో చాలా అడ్డంకులు వచ్చాయి. అంటే ఎలాంటి మూర్ఖుడు అని ప్రజలు తెలుసుకోవడానికే వదిలేరు కానీ మనం ఏదో చెయ్యాలని కాదు. మనల్ని రెచ్చగొడుతున్నాడు, మనమైతే రెచ్చిపోము. మనం శాంతి పరంగా రాజకీయం చేస్తాము, శాంతంగానే ఏ పని చేయాలన్నా ప్రజల్లోకి వెళ్తాం కానీ ఇలా వేదంగా వెళ్ళాం. ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇకపై అతనికైతే లైఫ్ లేదు, జీవితంలో అయితే వైఎస్ఆర్ పార్టీ రాదు. అది ప్రజల్లో తెలుసుకున్నారు. ఇది తెలుసుకోవడం ఏంటంటే 2024 175 వచ్చిన రోజు తెలుసుకున్నారు కాబట్టి ఇది కన్ఫర్మ్ గా జరుగుతుంది సార్. కానీ ఒకటి అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలియాలని ప్రజలు వదులుతున్నారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టకపోయినా కూడా మేము ఏదో కట్టామని చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడం, లేకపోతే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజమైపోద్ది అనే ధోరణిలో ఉన్నారంటే ఎలా చూడాలి? నిజంగా మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే ప్రజలే నీ దగ్గరికి వచ్చి అడుగుతారు. నీకు మెంటల్ వచ్చి వెళ్ళటమే కానీ మెడికల్ కాలేజీ కానీ ఏ మెడికల్ కాలేజీలు కట్టావు నువ్వు? ప్రజలకు ఏం చేసావు నువ్వు? 5 సంవత్సరాల ప్రజలను మోసం చేసి ప్రజలకు కనపడ్డావా? వీళ్ళ ప్రతిపక్షాలు ఎంత కనపడుతున్నావు? మళ్ళీ ప్రజలు మోసం చేసి వాళ్ళని నరకాసురులలో చంపడానికి ప్రజల్లోకి వచ్చావు. ప్రజలందరూ కళ్ళు తెరిచి ప్రజల కష్టాలన్నీ దేవుడు ఆలకిచ్చి నిన్ను అంతం చేసాడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే కూడా పనికిరావు. ఈసారి అసలు నువ్వు మైండ్ ఉంటే, సిగ్గుంటే నువ్వు ఇవాళ బయటకు రావు. 11 సీట్లకు నువ్వు పరిమితం అయ్యి నువ్వు చేసిన పాపాలు పండి 11 సీట్లకు నువ్వు ఉండి ఈ రోజు నువ్వు ప్రజల్లోకి ఏమని వస్తున్నా? ప్రజలు వచ్చి నిన్ను పిలవాలి. అయ్యా నువ్వు మాకు ఈ పుణ్యాలు చేసావు, నువ్వు వెనకబడిపోయావు, రాబని ప్రజలు పిలవాలి. ప్రజల్లో గొడవలు పెడతానికి నువ్వు వస్తున్నావు కానీ తాగుబోతుల్ని గంజాయిలను ఎమ్మటేసుకొని నువ్వు వస్తున్నావు కానీ ప్రజలకు మేలు కోసం రావట్లా. ప్రజల్లో గొడవలు పెడతానికి వాళ్ళని చంపడానికి నువ్వు వస్తుంది. ప్రజల్లోకి ఎవరు నమ్మరు. నువ్వు అట్ట వస్తున్నావంటే నీ ఎమ్మట ఉండేవాళ్ళు వాళ్ళు తాగబోపిస్తారు, మందు దొరికిద్ది అని రావటమే కానీ ఎవరు రారు.